మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం జయాగ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. పుర్లారా, దేవాతి దేవుడు ఉదయకాలం మంచి వాగ్దానం నా అందరి జీవితంలో దేవుడు జరిగించుకోవచ్చున్నాడు. యోబు అనేక శ్రమలు ఉండగా, శోధనలు ఉండగా, బలహీనతలు ఉండగా అతని జీవితం నడుస్తున్నప్పుడు యోబు భక్తుడు తన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాడు. అది యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో యోబును మొదటి ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా, అనగా రెండింతల ఆశీర్వాదం యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నుంచి దేవాతి దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు తోడుగా ఉండి ఆయన నీ చదువుల విషయంలో, నీ ప్రయత్నాల విషయాల్లో, అలాగే నీ ఆర్థిక పరిస్థితుల విషయాల్లో, మీరు చేస్తున్న వ్యాపార విషయంలో దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలం తండ్రి, ప్రార్థనలకు ఇచ్చినటువంటి ప్రతి కుటుంబాలను ప్రభువా, ఇగో నాయన రెండంతలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆ విధంగా నీ బిడ్డలైన వారి విషయంలో నాయన నీ పరలోక ద్వారాలు తెరిచి వారి ప్రయత్నాలు ఆయన, వారు చేస్తున్న పనిపాట్లలో, వారి బిజినెస్లో నాయన, వారి చదువుల్లో ప్రభువా మీరు రెండింతల ఆశీర్వాదాన్ని ప్రభువా వారికి దయచేయండి నాయన. నీకు వందనాలు. యువతి కాలం ప్రయాణాలు, పనిపాట్లు, అలాగే వారి కుటుంబాల్ని, వారి బిడ్డల్ని నాయన సమస్తమును మీరు ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.